ఈరోజు మనం చేయబోయేది ఫ్లో నెంబర్ 4 ఇన్ ప్రెగ్నెన్సీ. కాకపోతే కొన్ని చిన్న మార్పులు ఇంకా స్లోగా చేద్దాము. మార్నింగే మీరు ఏ టైప్ ఆఫ్ బ్రీతింగ్ తీసుకుంటే బెస్ట్ అనేది కూడా దీంట్లో చూద్దాం. ఓకే, చలో మ్యాట్ తీసుకోండి, ప్రశాంతంగా కూర్చోండి, అప్పుడు స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా? చలో ఇలా కూర్చోండి, కానీ ఇలా దగ్గరికి పెట్టుకుని కూర్చోవద్దు. ఇలా దూరంగా కూర్చోండి. రెండు చేతులు పామ్స్ ఇట్లా పెట్టుకోండి, లేదు అంటే ఇలా. ముక్కుతో గాలి తీసుకోండి, నోటితో వదిలేయండి. 2 3 4 5 6 7 8 9. ఇది డే 1 నుంచి అలవాటు చేసుకోండి. మీరు ఇన్హేల్ అంటే మీరు బ్రీతింగ్ తీసుకున్న ప్రతిసారి పొట్ట బయటికి రావాలి, ఎగ్జేల్ చేసిన ప్రతిసారి పొట్ట ఇలా లోపలికి వెళ్ళాలి. ఇది కరెక్ట్ వే ఆఫ్ బ్రీతింగ్. దీన్ని మార్చకూడదు. అబ్జర్వ్ చేస్తుంటే క్లాస్కి వచ్చిన 10 మెంబర్స్లో 9 మెంబర్స్ బ్రీతింగ్ దీనికి రివర్స్ ఉంటుంది. ఎలా? ఇన్హేల్ చేసేటప్పుడు పొట్ట లోపలికి వెళ్తుంది, ఇది ఫిల్ అవుతుంది. ఎగ్జేల్ చేసేటప్పుడు పొట్ట బయటకు వస్తుంది, ఇలా రివర్స్లో ఉంటుంది. అఫ్కోర్స్ అది మీ తప్పు కాదు, నేను అలా అనట్లేదు. కాకపోతే మన ఉన్న లైఫ్ స్టైల్ని బట్టి ఇట్లా అయిపోతుంది. సో కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఇవన్నీను, ప్లీజ్. ఓకే, చలో ఇప్పుడు ఫ్లో స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు ఫ్లో స్టార్ట్ చేసేద్దాం. వచ్చేసేయండి. ఎలా అంటే సింపుల్గా కూర్చున్నారు కదా, చలో ఇప్పుడు రెండు చేతులు కలపండి. నమస్కారం పైకి స్ట్రెచ్ చేయండి. ఇలా ఈ చెవులు పక్క నుంచి ఈ చేతులు వెళ్ళాలి, గుర్తుంచుకోవాలి. ఓకే, స్టే హియర్. 5 4 3 2 1. స్లోగా రెండు చేతులు సైడ్కి స్ట్రెచ్ చేయండి. 5 4 3 2 1. చేతులు రెండు ఇక్కడ పెట్టుకుందాం. చలో స్లోగా ఇలా ముందుకు బెండ్ అవ్వండి. చాలా మంది ముందుకు బెండ్ అవ్వండి అని ప్రతిసారి ఇట్లా బెండ్ అవుతున్నారండి, అది రాంగ్. ఎలా బెండ్ అవ్వాలి? ఇది మన స్పైన్ స్ట్రైట్ గా ఉంది ఇలాగా కదా, దాన్ని ఇలా బెండ్ చేయకూడదు. ఇక్కడ కింద బటక్స్ నుంచి ఇట్లా బెండ్ చేయాలి. చూడండి ఇలా. 5 4 3 2 1. ఈవిడ ప్రతిసారి ప్రతి ఆసనాల్లోనూ నెంబర్స్ ఎందుకు చెప్తుంది అని డౌట్ చాలా మందికి. ఆ నెంబరింగ్ దేనికి అనుకుంటున్నారు? ఒక ఇన్హలేషన్ ఒక ఎగ్జలేషన్ కలిపి ఒక బ్రీత్ కదా. నేను ఒక్కొక్క బ్రీత్కి ఒక్కొక్క నెంబర్ చెప్తున్నాను. అంటే 5 చెప్పానంటే ఒక కంప్లీట్ బ్రీత్ తీసుకోవాలి. 1 2 ఇట్లాగనమాట. ఇలా తీసుకోవడం వల్ల మీరు పోస్చర్లో ఎక్కువసేపు ఉంటే ఎక్కువ హడావిడిగా చేయక్కర్లేదండి, చక్కగా చేయాలి, పద్ధతి ప్రకారం చేయాలి. అప్పుడు మీ బాడీ మీద ఏదైనా వర్కౌట్ అవుతుంది. చలో ఇప్పుడు ఏం చేద్దామంటే బటర్ఫ్లై చేద్దాం. ఓకే, రిపీట్ అయిన ఆసనాలే రిపీట్ అవ్వకూడదు అని ఏం లేదండి. మనం శ్రద్ధగా చేయాలి. 4 to 6th month లోపు కాబట్టి ఇవన్నీ చేసుకోవాలి. చలో స్టార్ట్ డూయింగ్ దిస్. గుడ్. ఒక హాఫ్ మినిట్ అయినా చేద్దామండి ఇది పక్కాగా. మీరు నాతో పాటే కంటిన్యూగా చేసేయండి. అలసట అనిపిస్తే మధ్యలో బ్రేక్ తీసుకోండి, మళ్ళీ పాస్ నొక్కుని మళ్ళీ రీస్టార్ట్ చేసి చేయండి, ఏం పర్వాలేదు.
ఓకే, ఇప్పుడు ఇక్కడ ఆపేసాం కదా. సరే, ఇప్పుడు మెల్లగా టేబుల్కి వెళ్దాం. నేను టేబుల్ ఆల్రెడీ విడిగా చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశాను, సో చూడండి. ఓకే, ఇన్హేల్ చేస్తూ నడుము లోపలికి, తలపై. ఎక్సేల్, hunch your back inch into the chest. Inhale, arch. Exhale, hunch. Inhale, arch. Exhale, hunch. One more time, arch your back. Hunch. Arch. And hunch. వెరీ గుడ్. ఇప్పుడు ఇది చేసేసాం కదా, మీతో మలాసన చేపిస్తాను. ఎర్లీ మంత్స్లో మలాసన అలవాటు అయితే చాలా మంచిది, తర్వాత ఈజీగా చేయగలుగుతారు. ఓకే, మలాసన అంటే ఇండియన్ టాయిలెటరీ పోజ్. ఇది 2 కాళ్ళు, పాదాలు బయటికి ఇట్లా ఉండాలి. ఓకే, 2 మోకాళ్ళు దూరంగా ఉండాలి. ఇక్కడ మీ పొట్టకి ఎట్టి పరిస్థితుల్లోని ఈ కాళ్ళు 2 ఇలా అడ్డు రాకూడదు. అండ్ ఈ కాలుతో ఈ చేతిని ఇలా బయటికి నొక్కుతున్నట్టు ఉండాలి, ఈ చేతితో కాళ్ళని నొక్కుతున్నట్టు ఉండాలి. అంటే ఏంటి, ఈ 2 చేతుల కాళ్ళు ఫైట్ చేసుకుంటున్నాయి అనమాట. ఇదే మలాసన. ఇలా కూర్చోవాలి. ఎర్లీ మంత్స్లో కూర్చోవచ్చండి, ఏమీ పర్వాలేదు. 7th మంత్ నుంచి దీనికి ఒక చిన్న చిట్కా ఉంది, నా పర్సనల్ చిట్కా. నా పర్సనల్ క్లాసెస్లో జాయిన్ అయితేనే అది తెలుస్తుంది. ఓకే, మలాసన ఇలా 4th to 6th మంత్ ఇట్లా కూర్చోవచ్చండి, ఏం పర్వాలేదు. ఎలా కూర్చోవాలి, ఇలా కూర్చున్నారు కదా, క్లోజ్ చేయండి ఐస్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఓకే, ఇప్పుడు మీరు కనుక 4th or 5th మంత్లో ఉంటే మాత్రం ఇది చేయండి. 6th మంత్ వచ్చిన వాళ్ళు చేయకండి. లేదు, పొట్ట హెవీగా ఉన్న వాళ్ళు కూడా ఇది మాత్రం ఎక్స్క్లూడ్ చేయండి. ఇప్పుడు ఇలా ఉన్నారు కదా, ఇలా. ఇప్పుడు ఈ కాలు మళ్ళీ కింద పెట్టండి. ఈ కాలు ఇలా కిందకు వచ్చిన కాలు ఎప్పుడు కూడా మనం పైకి లేస్తుంది. సైడ్ నుంచి చూడండి, ఇదిగో పైకి లేచింది కదా మేడం, అది మళ్ళీ కిందకి. 1, 2, 3, మళ్ళీ ఫ్రంట్ నుంచి చూపిస్తా. 3, 4, 5, 6, 7 and 8. ఇది 4th to 5th మంత్ వాళ్ళని ఎందుకు చేయమన్నానంటే, 6th మంత్ వచ్చేసరికి పొట్ట కొంచెం హెవీగా ఉంటుంది, వాళ్ళు అంత ఈజీగా మూవ్ అవ్వలేరు, అది చేయడం కూడా ఇబ్బంది, ముందుకు పడిపోతారు. అందుకే ఎక్కడితో ఆపేసేయండి. ఇప్పుడు నెక్స్ట్ ఆసనాస్, స్టాండింగ్ ఆసనాస్కి వెళ్దాం, వీరభద్రాసన సిరీస్. సో మెల్లగా కొంచెం వాటర్ కావాలంటే తాగేసండి, అప్పుడు స్టార్ట్ చేసేసుకుందాం. ఇది ఇలా నుంచున్నాం కదా, ఒక కాలు వెనక్కి తీసుకోండి. ఈ రైట్ లెగ్ ముందుకుంది, వేళ్ళు. లెఫ్ట్ లెగ్ మీ వైపు, అంటే నాకు స్క్రీన్ వైపు ఉన్నాయి. ఓకేనా, 2 చేతులు పైకి నమస్తే పెట్టండి. ఈ కాలు 90 degreesకి తీసుకుందాం. 1, slowly up. 2, up. 3, up. 4, up. 5, up. ఇప్పుడు ఈ కాలు ఇట్లా మలుచుకుందాం, ఈ కాలు ఇటు సైడ్ పెట్టుకుందాం. ఇప్పుడు ఇటు సైడ్ కూడా చేద్దాం. 5, up. 6, up. 7, up. 8, up. 9, up.
ఇలా ఎప్పుడు బెండ్ చేసినప్పుడు వెనకాల కాలు స్లాంట్ లైన్లో ఉండాలండి. ఇలా బెండ్ చేయకూడదు. ఇదిగో ఇలా బెండ్ చేయొద్దు. ఇలా బెండ్ చేస్తే మోకాలు పెయిన్స్ వస్తాయి, స్కిడ్ అయి పడిపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇలా ఇది స్లాంట్ లైన్ ఉంది చూడండి కాలు, అలా మాత్రమే ఉండాలి. ఓకే, ఇది వీరభద్రాసన 1. ఇప్పుడు త్రికోణాసన చేద్దాం. ట్రయాంగిల్ పోజ్. ఇలా 2 చేతులు స్ట్రెచ్ చేయండి. ఇక్కడ ఇన్హేల్ చేయండి. ఎక్సేల్ స్లోగా బెండ్ అవ్వండి. పైన చేతిని చూడండి. కానీ విషయం ఏంటంటే మాకు అంత కింద వరకు వెళ్తుంది, మీరు ప్రెగ్నెన్సీలో అంత కింద వరకు వెళ్ళలేకపోతే నో ఇష్యూ. సపోజ్ ఇక్కడ వరకు వెళ్ళింది చాలు, హ్యాపీ. అంతే తప్ప ఈ కాలికి ఇలా బెండ్ చేసేది. దీనికోసం ఈ 2 స్లాంట్ లైన్స్ లో ఉండాలి. ఓకే, గో డౌన్, 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 go down, up, go down and up. వెరీ గుడ్. ఇట్లా ఓకే, త్రికోణాసనం చేసాం కదా. ఇప్పుడు కొంచెం సేపు కూర్చుని మనం భ్రమరి ప్రాణాయామ చెప్తాం ఈరోజు. ఇది పక్కాగా చెప్పాలని డిసైడ్ అయ్యి మరీ వచ్చాను నేను. ఎందుకంటే దీనివల్ల మీకు మీ బేబీకి చాలా సూతింగ్ అండ్ కామింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. నెగిటివ్గా ఆలోచించడం కూడా చాలా వరకు తగ్గిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం చూడబోయేది భ్రమరి ప్రాణాయామ. ఇది చాలా టైప్స్ చేయొచ్చు, కానీ మీకు ఈజియెస్ట్ వేలో నేను చెప్తున్నాను. సి, మొత్తం అన్ని ఫింగర్స్ మొత్తం క్లోజ్ చేయండి ఎక్సెప్ట్ యువర్ ఇండెక్స్ ఫింగర్. ఇప్పుడు మీ చెవికి ముందు భాగం ఉంది, దీన్ని ట్రైగస్ అంటాం. దీని మీద ఇట్లా పెట్టినా పర్వాలేదు, లేదా లోపల పెట్టుకుని ఆయన గుచ్చేసుకోవద్దు. ఓకే, జస్ట్ ఇట్లా. ఇన్హలేషన్ ఎగ్జలేషన్ 2 కూడా ముక్కుతోనే చేయాలి. ఇన్హేల్ చేసేటప్పుడు కామ్గా చేయండి, ఎగ్జేల్ చేసేటప్పుడు మాత్రం ఇక్కడ నుండి పక్కాగా ఇలా సౌండ్ చేస్తూ ఎగ్జేల్ చేయాలి. చూద్దామా? ఇలా 9 టైమ్స్ కానీ 11 టైమ్స్ కానీ చేయాలి. కానీ ఇది కరెక్ట్గా చేసామా లేదో ఎట్లాగా రిజల్ట్? చిన్నప్పుడు ఎవరైనా ఇలా లోపలికి ఇలా మెల్లగా అనుకుంటూ ఒక సౌండ్ చేస్తాం కదా, ఇప్పుడు ఇక్కడ అదురుతుంది. సో మీరు కూడా ఇప్పుడు ఎగ్జేల్ చేసేటప్పుడు ఇలా లోపలికి బయటికి చెవులు అట్టుకున్నారనుకోండి, లేదు ట్రైగస్ ఉంది కదా, ఇలా ఫోల్డ్ క్లోజ్, లోపలికి ఫోల్డ్ ఓపెన్, ఫోల్డ్ ఓపెన్ చేశారనుకోండి, మీకు కరెక్ట్గా ఇక్కడ అదిరిందనుకో మీరు కరెక్ట్ చేసినట్టే. చూద్దామా? అది కూడా నాకైతే అదురుతుంది, మరి మీకు? ఇట్లా చేయాలి. ఓకే, ఈరోజుతో ఈ సెషన్ అయిపోయింది. నేను థర్స్డే పెడదాం అనుకున్నాను కానీ పెట్టలేకపోయాను. ఓకే, షూర్గా నెక్స్ట్ వీక్ నుంచి ఎవ్రీ థర్స్డే అండ్ సాటర్డే పోస్ట్ చేస్తాను, లేదా డేస్ మారినా వీక్లీ వైజ్ చేస్తాను. ఐఎమ్ ఉదయమారెడ్డి, ప్రీ అండ్ పోస్ట్ నేటల్ కోచ్. మీరు కనుక ఆన్లైన్ సెషన్స్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ప్లీజ్ డిఎం మీ అండ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. ఎందుకంటే నేను చాలా డెలివరీస్ డైరెక్ట్గా నా స్టూడెంట్స్కి మినిమం 500 అబౌవ్ డెలివరీస్ నేను చూసేసాను కళ్ళారా. వాళ్ళు అప్పుడు ఎట్లా ఫీల్ అవుతారు, ఎలా ఉంటారు, వాళ్ళ ఎమోషనల్ స్టేటస్ ఎలా ఉంటుంది, సో వాళ్ళని ఎలా చిటికలో దానిలోంచి బయటికి తేగలము, చక్కగా యాడ్ అవ్వకుండా నవ్వుతూ వాళ్ళ బేబీని ఎలా ఈ భూమి మీదకి వెల్కమ్ చెప్పాలి అనేది నాకు బాగా తెలుసు. సో ప్లీజ్ కమ్ టు మై కమ్యూనిటీ సోల్ బర్త్ ట్రైబ్. థ్యాంక్ యూ.